ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధనలు పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కౌంటింగ్ రోజు గొడవలు చెలరేగటంతో పాటు ఓట్లు ఎవరికి వేశారనే విషయం బహిర్గతమయ్యే అవకాశం ఏర్పడింది. ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ముందు మొదలు పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన ఘటనల విషయంలో ఈసీతో పాటు పోలీసుల నిర్లిప్త వైఖరి కొనసాగిస్తూ వచ్చింది. పక్షపాత ధోరణితో వ్యవహరించిన ఈసీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి కొమ్ము కాసిందని పలు ఘటనలు స్పష్టం చేశాయి. ఈ ఆరోపణల వేడి చల్లారక ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకున్నా మిగతా వివరాలన్నీ సరిగ్గా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం ఏపీ అధికారులు తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు. టీడీపీ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగమేఘాల మీద సర్క్యులర్ జారీ చేశారు. గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపుతో పాటు ఇతర వివరాలు లేకపోయినా ఆ ఓటును ఆమోదించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా, చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అడిషనల్ సీఈఓను కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతోంది. ఆ భయం చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రలు కుతంత్రాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భాగస్వామ్యం వద్దు, న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎన్నికల తంతును కంప్లీట్ చేయాలని మేము సవినయంగా కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో లేనటువంటి నియమావళిని, వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితం ఇవ్వగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది, ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది. పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన కొత్త నిబంధన వల్ల కౌంటింగ్ రోజు గొడవలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. స్పెసిమెన్ సిగ్నేచర్లు ఏమాత్రం తేడా ఉన్నా అక్కడున్న పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఆ సమయంలో ఎవరికి ఓటు వేశారో కూడా తెలిసిపోతుందని, ఈ క్రమంలో తమ పార్టీకి వచ్చిన ఓటును రిజెక్ట్ చేస్తున్నారంటూ మరో పార్టీ వాళ్లు గొడవకు దిగే అవకాశం ఉందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరొకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు. ఈ రచ్చలో ఏమవుతుంది? ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది, చెప్పాల్సిందే కదా. ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది, సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందా, లేదా ఎప్పటిలాగే పచ్చ నేతలకు కొమ్ము కాస్తూ కౌంటింగ్ రోజు కూడా గొడవలు చెలరేగేందుకు అవకాశం కల్పిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.